అందరికీ నమస్కారం. గీత పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 50వ శ్లోకం చదువుకుంటున్నాం. ఇంతకు ముందు శ్లోకాల్లో కర్మలను ఎలా ఆచరించకూడదో చెప్పారు, అలాగే కర్మలను ఎలా ఆచరించాలని కూడా చెప్పారు. ఒకసారి ఇప్పుడు శ్లోకం అంటే 50వ శ్లోకంలో ఏం చెప్పబోతున్నారు అనేది క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ విధముగా సమత్వ బుద్ధిని ఆశ్రయింపుమని అర్జునుని ఆదేశించి 2 శ్లోకములలో సమత్వ బుద్ధి యుక్తులైన మహాత్ములను ప్రశంసించుచు కర్మయోగమును అనుష్ఠింపమని మరల అర్జునుని ఆదేశించుచు దాని ఫలమును కూడా తెలుపుచున్నాడు. శ్లోకం చదువుకుందాం. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. దీని అర్థం ఏంటంటే, సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పుణ్య పాపములను రెండింటిని ఈ లోకమునందే త్యజించును. అంటే కర్మఫలములు వానికి అంటవు. కనుక నీవు సమత్వ బుద్ధి రూపయోగమును ఆశ్రయింపుమని, ఇదే కర్మాచరణము యందు కౌశలము, అంటే కర్మబంధముల నుండి ముక్తుడగుటకు ఇదే మార్గము అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారు. ఇక్కడ సమబుద్ధియుక్తుడైన పురుషుడు పుణ్య పాపములను రెండింటినీ ఈ లోకమునందే త్యజించును అని అనటల అంతర్యం ఏంటి? అసలు పుణ్య పాపములను ఈ లోకమునందే త్యజించును అంటే ఏంటి? జన్మాంతరముల యందును ఈ జన్మయందును చేయబడిన పుణ్య పాప కర్మలు సంస్కార రూపమున అంతఃకరణమున సంచితమగును. సమబుద్ధియుక్తుడైన కర్మయోగి ఈ కర్మలలో అన్నింటినీ ఈ లోకమునందే త్యజించును. అంటే ఈ ప్రస్తుత జన్మయందే అతడు తన సమస్త కర్మల నుండి ముక్తుడగును. అప్పుడు అతనికి ఆ కర్మలతో ఎలాంటి సంబంధము మిగిలి ఉండదు. కనుక ఆ కర్మలు అతనికి పునర్జన్మ రూప ఫలములను ఇయ్యవు. ఏలననగా నిస్వార్థ భావముతో కేవలము లోకహితార్థమై చేయబడు కర్మల వలన అతని సమస్త కర్మలను విలీనములగును. ఈ విధముగా అతని క్రియమాణ పుణ్య పాప కర్మలు కూడా త్యజింపబడను. పాపకర్మలు అతనిచే ఆచరింపబడవు సరికదా, శాస్త్ర విహిత పుణ్య కర్మల యందు ఫలాసక్తి త్యజింపబడుట వలన ఆ కర్మలు అకర్మలు అగును. కనుక అవి కూడా ఒక విధముగా త్యజింపబడినవే. నమస్కారం.